అశోక్ గారి దీక్ష కొనసాగుతున్నది ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నాం మనం. అశోక్ గారు ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఎట్లా దీక్ష కంటిన్యూ చేస్తున్నారా విరమించినారా? నేను కంటిన్యూ చేస్తున్నాను. వాళ్ళు వాస్తవంగా ఇవ్వాల్సిన ఉద్యోగాలు సక్రమంగా ఇవ్వట్లేదు. ఓకే, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే విద్యార్థులు ఎట్లా నమ్ముతున్నారు? ఇంతవరకు ఇయర్కి వెళ్ళడానికి స్పష్టత లేదు. ఇయర్కి వెళ్ళినంతవరకు ప్రకటించలేదు. ఓకే, నింపాల్సిన 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 4,000 పోస్టులు వెళ్ళాయి. 9,000 ఉద్యోగాల గుర్తుల 9,100 ఉద్యోగాలలో 3,000 పైన పోస్టులు వెళ్ళాయి. నింపాల్సిన సక్రమం నింపండి ఫస్ట్. ఓకే, గురుకుల వాళ్లకు న్యాయం జరిగే వరకు నాకు దీక్ష కొనసాగుతుంది. ఓకే, పాత గ్రూప్ సంబంధించినటువంటి తేదీలు మాత్రమే ఇచ్చారు కానీ ఒక్క పోస్ట్ కూడా పెంచలేదు. ఓకే, ఇంత దుర్మార్గం అని నేను ఆలోచించలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పిల్లలకి ఏదో న్యాయం జరుగుతుందని నేను 1000 కళ్ళు కన్నాను. రోజు నాకు ఫోన్ నాకు కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఫోన్. ఓకే, ప్రతి విద్యార్థి ఫోన్ చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆవేదన చూసి నేను దీక్ష కూర్చున్నాను. వాళ్ళు ప్రకటించే వరకు నా దీక్ష ఆగదు. సో మీతో పాటు ముగ్గురు ఆరోగ్యానికి సంబంధించి ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా ఉద్యోగాల విషయం. కాబట్టి ప్రభుత్వం ఏం చేయబోతున్నది ప్రజలకు స్పష్టంగా తెలియాలి. వీళ్ళు టామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇంతవరకు వీళ్ళు 100 రోజులైనా వీళ్ళు ఇచ్చిన ఉద్యోగం ఒక్కటి లేదు. ఇచ్చిన అన్ని పాత ఉద్యోగాలు. ఓకే, అవి కూడా సక్రమంగా ఇస్తారు. ఎట్లా నమ్మేది వీళ్ళని? నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం నా శక్తిని మొత్తం దాగపరిచాను. విద్యార్థులకు నైక్యం చేశాను. ఓకే, అధికారులు సమాధానం ఏంటి సార్, మనం గెలిచి ఇంతగానో గెలిపించుకుంటారు. కనీసం ఒక్క పోస్టు పెంచలేదు. అవే పోస్టులు తేదీలు ఇచ్చారు. తేదీలు వేస్తారు. నేను మొన్న ఆ డేట్లు వచ్చిన ఒక 20 నిమిషాలలో నాకు 35 ఫోన్లు వచ్చాయి. అంటే ఎంత పిల్లలు ఎంత ఏర్పిస్తారు. మీకు వీళ్ళందరూ కాంటాక్ట్ లో రాలేదా? కోదండం గారు, వెంకట్ గారు మాట్లాడిస్తామంటున్నారు కానీ దాని స్పష్టమైన హామీలు కూడా నాకు కనబడతలేదు. ఓకే, సీఎం గారితో కల్పిస్తాం, మాట్లాడిస్తామని అంటున్నారు. ఓకే, కానీ ఆ మాటలు ఒట్టిని అయిపోతాయని అనిపిస్తుంది. అందుకని నేను దీక్ష వచ్చున్నాను. ఎన్ని రోజులు దీక్ష చేస్తారు? వాళ్ళకి ఇస్తా ఉన్నదంటే ఆడియో రాదు దూరం పోతే. ఓకే, సో దీక్షను విరమించారా? విరమించినట్లా కొనసాగిస్తారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ వచ్చి 3 months 100 days అవుతుంది కదా, ఇంకా అప్పుడే మీరు ఎట్లా? ఫస్ట్ మంత్రివర్గంలో 25,000 ఉద్యోగాలు ఇస్తే ఎట్లా చెప్పారు? ఫస్ట్ మంత్రివర్గంలోనే మెగా డిఎస్ అన్నారు, అది దగా డిఎస్ చేశారు. ఇచ్చింది 11,000. 6,500 గత గవర్నమెంట్ ఇస్తే మీరు యాడ్ చేసింది 4,500. మరి మెగా డిఎస్ ఎటుపోయింది? తెలియదా మీకు? దఫాలు ఇస్తాను చెప్పలేదు కదా. తెలంగాణ అధికారంలో వస్తే మెగా డిఎస్ ఇస్తామన్నారు. కనీసం గ్రూప్ 2 పోస్టులు పెంచాలి కదా. ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెంచలేదు. మీరు ఇయర్కి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఏ ఉద్యోగాలు ఇస్తారు? అంటే గ్రామ సచివాలయాలు లాంటివి పెట్టి ఏపీలో ఇచ్చే ఉద్యోగాల కోసం కాదు మాట్లాడింది. స్వస్థత ఇచ్చి రాయాలి. ఊరికొక ఉద్యోగం పెట్టి అవి ఇస్తాం, ఏపీలాగా ఇచ్చేస్తాం స్వచ్ఛత చెప్పలేదు కదా. నిరుద్యోగులు దగా పడుతున్నారు. ప్రభుత్వాలు ఏదైనా అన్యాయం మాత్రం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులకు వాణిని బలంగా వినిపించాలన్న ఉద్దేశంతో ఉన్నాను. బట్ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు నా పోరాటం. సో ఇప్పుడు ముఖ్యమంత్రిని కల్పిస్తామంటున్నారు కదా, ఒక అవకాశం ఇచ్చి కలిసిన తర్వాత మళ్ళీ పరిష్కారం దొరకకపోతే అప్పుడు వెళ్ళే వరకు కనీసం నేను చూసాను 5 రోజులు. ఎవరు ఫోన్ చేయలేదు? 5 రోజులు అయింది. 5 రోజులలో మీకు మీటింగ్ పెట్టే టైం దొరకలేదా? ఓకే, నిరుద్యోగులు అంటే అంత తక్కువ. ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టినారు, మరి నిరుద్యోగులతో ఎందుకు మీటింగ్ పెట్టలేదు? నేనే రావాల్సిన అవసరం లేదు. చర్చలకు మొత్తం ఉన్నారు కదా బయట. గవర్నమెంట్ లాంటి ఉన్నారు, వల్మూరు వెంకట్ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గురుకుల ఆస్పిరెంట్స్ టచ్ చేసినా 46 టచ్ చేసినా మిగతా ఉద్యోగాలకు ఇబ్బంది వస్తుందేమో అని. లీగల్ ఆస్పిరెంట్ కాదు, గురుకులాలు అయితే వాళ్ళ ఎన్నికల కోసం, ఎన్నికల ముందు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఒకే ఒక్క కారణంతో 3,000కు పైన ఇంతవరకు దేశ చరిత్రలో ఏ నోటిఫికేషన్ లో ఈ విధంగా మిగిలిన సందర్భం అయితే లేదు. ఓకే,
అది ముమ్మాటికి వాస్తవం. అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే మల్లయ్య ట్రాన్స్ఫర్ చేశారు. అది మల్లయ్య బట్టి తప్పిదమా, ప్రభుత్వ తప్పిదమా అర్థం కావట్లేదు. కానీ ఇన్ని పోస్టులు అయితే మీరు చదివితే ఎక్కర్లేదు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేక జరిగినటువంటి తప్పిదమా, లేదు ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ఏదో పట్టాలు ఇవ్వాలా అన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో వీళ్ళు చేశారు. సో మీరు దీక్షను కంటిన్యూ చేస్తారు. ఓకే, ఎన్ని రోజులైనా? సో మీరు మీ డిమాండ్లు అన్నీయా, లేకపోతే అట్లీస్ట్ కొన్నైనా పరిష్కరించండి అంటున్నారు? ఏది ఆప్షన్? ఓకే, ఓకే, ఈ కౌన్సిలింగ్ పెడితే ఉద్యోగాలు మొత్తం చేయొచ్చు. రెండోది గ్రూప్ 2, 3 పోస్టులు పెంచవచ్చు. మినిమం టెట్ వేయచ్చు. ఓకే, ఈ 3 మినిమం ఇప్పుడైతే మీరు తక్షణం చేయండి. నా దీక్ష వరమిస్తాను. ఓకే, ఎనీవే జాగ్రత్త, మీ హెల్త్ జాగ్రత్త. మీరు అవసరం ఉన్నది కాబట్టి హెల్త్ జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. సో గవర్నమెంట్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన దీక్ష విరమించేది లేదు అని అంటున్నారు. సో ఫ్లూయిడ్స్ పెట్టి ఇంకో రకంగా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఎట్టి పరిస్థితుల్లో నా నోటి నుంచి ఏ ఆహారం తీసుకోనని చాలా స్పష్టంగా చెప్పి ఆ దీక్షను కొనసాగిస్తున్నాను. గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. ఫస్ట్ డిస్కషన్స్ వెరీ ఇంపార్టెంట్. చర్చల దిశగా మీరు కనుక ముందుకెళ్తే గ్రూప్లో వాళ్ళని పిలిపించుకుని చర్చలు చేయాలి. నేనే చర్చ చేయాల్సిన పని ఏం లేదు కదా. ఓకే, ఎనీవే చూద్దాం ఏం చేస్తారు. సో గవర్నమెంట్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం.